చక్కగా ఉంటుందని. అందుకని నిద్ర పట్టడానికి మీరు మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని, రాత్రిపూట ఒక టైం టు టైం పెట్టుకొని రాత్రి కానీ అదేవిధంగా ఉదయం లేసే టైం ఫిక్స్ అవ్వండి మైండ్లో. రెండవది, రాత్రి యాంగ్జైటీకి సంబంధించిన ఏ ఆలోచన వచ్చినా కూడా మీ మైండ్లో ఫిక్స్ అయ్యి దీని గురించి రేపు మాట్లాడుకుంటాను అనే ఆలోచనని మీ మైండ్కి ఫిక్స్ చేయండి. మూడవది, అరకాళ్ళు అరచేతులకి కొబ్బరి నూనె కానీ ఒంటి నూనె కానీ లైట్గా వేడి చేసి అరకాళ్ళు అరచేతులు రఫ్ చేసుకొని హ్యాపీగా పడుకోండి. తర్వాత మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రాణాయామ, భ్రమరి, జాకబ్సన్స్ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్తో పాటు వ్యాయామం చేయండి. ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి. దీని ద్వారా చక్కని నిద్ర పడుతుంది. దీంతోపాటు మీరు నైట్ టైంలో కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి. ప్రోటీన్ ఫుడ్ కానీ లేదా ఎర్లీగా కొంత 7:30, 8 మీరు వీలైనంత వరకు ఫుడ్ తినడానికి ఎండ్ చేయడానికి ప్లాన్ చేయండి. దాని తర్వాత మీరు నిద్రపోండి. అలా ఒక 10-10:30కి ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఈ నిద్ర ద్వారా మీలో యాంగ్జైటీ తగ్గుద్ది, అదేవిధంగా హెల్త్ బాగా రికవర్ అవుద్ది. సమస్త జబ్బులు అంటే ఎక్కువగా మానసిక రుగ్మతలు రావడానికి నిద్రలేమి కాదు. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఈ నిద్ర విషయంలో ఎంతో కేర్ఫుల్గా ఉండాలి. దీంతోపాటు హిప్నోథెరపీ అనేది చాలా అద్భుతమైనది. హిప్నోథెరపీ కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ చేయడం ద్వారా నిద్రలేమి నుంచి మీ సమస్య క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.